మేము చెప్తున్నాం అంటే మీకు ఇప్పుడు మైనర్ బాలికలను రేపులు చేసుకుంటూ పోతే మీ మంత్రులు ఉంటే మేము మా అవసరంలో కాము కూకోవాలి, అంతే కదా మీకు కావాల్సింది. బండి సంజయ్ కొడుకు పోక్సో చట్టం కింద మైనర్ బాలికలను రిపీటెడ్గా రేపులు చేసిందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తే సపోర్ట్ మీ రేవంత్ రెడ్డి చేస్తాడు. వాటి మీద మేము ఎక్స్పోజ్ చేసి మాట్లాడితే మేము దుర్మార్గులం. మీరు అనే మమ్మల్ని ఎక్స్పోజ్ చేసేది మేము చేస్తాం, మిమ్మల్ని ఎక్స్పోజ్ ఎక్కడెక్కడ ఏమేమి ఎక్స్పోజ్ చేస్తాము. మళ్ళీ మాట్లాడదాం దీని మీద. నెక్స్ట్ ఇంకొక అంశం ఉంది. రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిండు. సరే ఇప్పుడు మొత్తం డిఫెన్స్ గేమ్ ఆడుతున్నట్టున్నాడు. మొన్న ఈ తెలంగాణ ఈ పవన్ కళ్యాణ్ ఇష్యూ రాగానే పొన్నం ప్రభాకర్ని రంగంలోకి దించిండు. అందుకే మొన్న జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే ఏంది పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ప్రశ్న వేసిండు, పొన్నం సమాధానం చెప్పిండని తప్పించుకున్నాడు. అంటే ఇంకా దాంట్లోకి వెళ్ళాలన్న ఆలోచన కూడా చేస్తలేడు. అంటే ఒక డిఫెన్స్ లైన్లో ఉన్నట్టు కనబడుతున్నది. కానీ అప్పటిదాకా చాలా అఫెన్స్ గేమ్ ఆడిండు. తొక్కుతాం, ఎట్లాగా పెట్టనియరో చూస్తామన్నాడు. అసలు ఇంత అటాక్ ఉంటుంది, ఇంత కౌంటర్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టున్నది. మేబీ ఎక్కడుంది తెలంగాణ వాదం, ఎక్కడుంది తెలంగాణ అస్తిత్వం అనుకున్నాడేమో. సో మొత్తానికి ఈ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ దాని మీద మీరేం చెప్తారు? బరాబర్ ఇది రెచ్చగొట్టే ప్లాన్. ఆంధ్ర ఆధిపత్యాన్ని తెలంగాణ మీద కూడా ఉన్నది, కానీ సమాజానికి చూపించే రీతిలో తెలంగాణ వాళ్లకు ఆంధ్ర వాళ్లకు చూపించే రీతిలో ఇది ఒక స్ట్రాటజికల్ మూవ్ లెక్క జరిగింది. అదే రోజు మహానాడులో తెలంగాణ పదానికి అసలు అర్థమే లేదని చెప్పని పాలిట్ బ్యూరో మెంబర్ ఇక్కడ ప్రాంతం వ్యక్తితోని చెప్పించిండు, జోకర్ గాన్లతోని కొన్ని బ్రోకర్ గాన్లతో చెప్పించిండు. అదొకటి జరిగింది. అదే రోజు లోకేష్ చెప్తాడు నాది అండమాన్లో నా పార్టీ వస్తుంది, రేపు తెలంగాణలో కూడా మా టీడీపీ వస్తుందని చెప్పని చెప్తాడు. ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం వీళ్ళు పెడతారు. ఓదిక్కు పవన్ కళ్యాణ్ వచ్చి జూన్ 2 నాడు వచ్చి తెలంగాణ మీద దండయాత్ర చేసినట్టు ఆయన ఈడికొచ్చి మీ అయ్యా జాగీరా అని చెప్పని ఆయన మాట్లాడిపోతాడు. ఓకే, ఉగ్రవాదులు అని అంటాడు, ప్రాంతీయవాదం మాట్లాడితే ఉగ్రవాదం అని. ఈయన పోయి అక్కడ పోయి పొట్టి శ్రీరాములు విగ్రహం కాడ దండం పెడతాడు. మన ఆంధ్రోలను వాడు తిడుతుంది అంటాడు. మన ఆంధ్ర అంటే మరి నువ్వు కదా అసలు ఇక్కడ వచ్చి ప్రాంతీయవాదాన్ని తిట్టుకుంటూ. ఇక్కడ మళ్ళా ఈ విగ్రహం కాడికి బరాబర్ ఈ విగ్రహము ఇక్కడ అది పెడుతున్నప్పటి నుంచి కూడా ఇది కూడా ఏంటంటే ఆధిపత్యం చూపించినట్టుగా తెలంగాణలో అసలు సంస్కృతి లేదు, సాహిత్యం లేదు, ఇక్కడ గొప్ప వ్యక్తులు లేరు అనే రీతిలో అర్థం వచ్చేటట్టుగా కేవలం ఆ ఎన్టీ రామారావును పట్టుకొని ఏడుస్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఎన్టీ రామారావుకి ఆల్రెడీ ఎన్టీఆర్ ఘాట్ ఉంది, విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ తన ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. అక్కడ అలాయించి తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే ఆధిపత్యం చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇక్కడ నువ్వు ఆడ పెట్టదలుచుకుంటే మనం ఇంతకుముందు కూడా చెప్పినాము, పైడి జయరాజ్ది పెడతావా సినిమా ఇండస్ట్రీలో, ప్రభాకర్ రెడ్డి గారిది పెడతావా, సీనారాయణ రెడ్డి గారిది పెడతావా, లేకపోతే సుక్క సత్యది పెడతావా, విద్యరాములు పెడతావా, సింధు ఎల్లమ్మది పెడతావా, గద్దరన్నది పెడతావా, అందశ్రీది పెడతావా? అంటే వీళ్ళు ఈ విగ్రహము ఇప్పుడు అందశ్రీదేమో అక్కడ కుక్కలు సంసారాలు చేస్తున్నాయి, పందులు సంసారాలు చేస్తున్నాయి, తేళ్లు తొండలు తిరుగుతున్నాయి అక్కడ. దానికి రాని తొందర ఇప్పుడు దీనికి వచ్చి ఇక్కడ విగ్రహం పెట్టుడు ఏంటంటే ఆధిపత్యాన్ని చూపించేటువంటి ప్రయత్నం. ఇంకొకటి ఇక్కడ నేను మళ్ళా రిపీటెడ్గా ఇది జరుగుతూ ఉన్నది ఏంటంటే మన ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడేమో మనం ఒకటని మాట్లాడుతున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండొద్దా అంటున్నారు. వాళ్ళు మొత్తం తెలుగు జాతి గౌరవపడే రీతిలో ఈ ముఖ్యమంత్రి ఏంటంటే ఎంత అమ్ముడు పోయిందంటే ఇదే ముఖ్యమంత్రి నోట్లోకి వెళ్ళి ఎన్టీ రామారావు కృష్ణుడు అనుకుంటున్నాడు, ఎన్టీ రామారావు రాముడు అనుకుంటుండు, ఎన్టీ రామారావు ఇంద్రుడు అనుకుంటుండు, ఎన్టీ రామారావు దేవేంద్రుడు అనుకుంటుండు అని అన్నోళ్ళు వీళ్ళంతా. ఎన్టీ రామారావు కామ పిశాచి అన్న మాటలు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినాయి. చాలా మంది మాట్లాడారు 16 ఏళ్ళ కన్యను పెళ్లి చేసుకొని బొందలగడ్డ మీద కూర్చొని ఆయన పూజలు చేసిండని కూడా చెప్పిండ్రు. ఓసారి వివేకానంద వేషం వేసే, కాషాయ వస్త్రాలు వేసే, ఇవన్నీ వాళ్ళే తిట్టారు. లాస్ట్కు చెప్పులతో కూడా కొట్టిరు కదా. ఇదే రేవంత్ రెడ్డి ఇట్లా చాలా సందర్భాలు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో 30 మందిని ఒకటేసారి బర్తరఫ్ చేసిండు. అటువంటి వాళ్ళకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, మా పాలమూరులు కూడా బుద్ధి చెప్పిండ్రని మాట్లాడి ఇవాళ ఆయన ఏమంటాడంటే భారతదేశానికి వస్తే భారతదేశ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే మొదలు అంబేద్కర్ అట, తర్వాత ఇందిరాగాంధీ అట, తర్వాత ఎన్టీ రామారావు అట. ఏం తమాషా ఇది? జనానికి అర్థమైతలేదు అనుకుంటారా? జనం ఏం పిచ్చోళ్ళు అనుకుంటారా? వీళ్ళంతా కలిసి ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే దే ఆర్ బిజినెస్ మ్యాన్. ఈ పాలిటీషియన్స్ అందరు కలిసే ఉన్నారు. ఇక్కడ ప్రాంతం వాళ్ళయి నువ్వు అక్కడ పివి నరసింహారావు ఎన్ని విగ్రహాలు పెట్టినావు? మా చెన్నారెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి, సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా చేసిన తమిళనాడు, ఓ స్టాల్వాట్ లీడర్ ఇక్కడ నుంచి నువ్వు ఎన్ని విగ్రహాలు పెట్టినావు? ఆంధ్రాలో పెట్టరు కూడా వాళ్ళు పెట్టరు. మా వెంగళరావు పెట్టినావా? అంజయ్య పెట్టినావా? రోషయ్య, బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ సైలెంట్గా ఉంటే ఎన్ని పెట్టుకుంటూ పోను 100% పెట్టుకుంటూ పోతారు ఇక. అంటే మనము అందుకనే ఇప్పుడు నేను ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అప్పుడు మనోళ్ళు కూడా అయ్యో ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కళాకారుడు కదా, మరి మన దగ్గర కూడా ఉన్నారు కదా. మరి ఆయన తెలంగాణ పాట వాడ అంటూనే ఆ పాట వాడ అన్నప్పుడే కదా మనం కొట్లాడింది. అదే ఆంధ్ర ప్రాంతం రామకృష్ణది విగ్రహం పెడితే మనం కూడా తట్టమొస్తామని చెప్పినాం కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక బై డిజైన్. అంటే ఇక్కడ చరిత్రను మొత్తం ఇది అంతేందంటే మన సంస్కృతిని మన చరిత్రను బొందబెట్టేటువంటి ప్రయత్నము
ప్రతిమలు వస్తే ఉన్నప్పుడే కదా చూసినప్పుడే కదా ఎవరు ఏంది వీళ్ళు అనేది. నువ్వు రాగానే అవే విగ్రహాలు పెడితివి, అదే ఘాటు పెడితివి. ఇప్పుడు ట్యాంక్ బండ్ కాడికి పోతే మా పి నరసింహరావు ఎక్కడో మూలకుండే, ఈయన తీసుకుపోయి సెంటర్లో తీసుకొచ్చి పెట్టిరు. మరి ఆ ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ తీసుకొచ్చి పెట్టిరు. ఆయన తెలంగాణకు అసలు ఏం సంబంధము ఏం కథ మీ దగ్గర పెట్టుకోండి. ఇంకొకటి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, అంటే మొన్న ఒక విద్యార్థి నాయకుడు చెప్తా ఉండే నాకు ఉస్మానియా యూనివర్సిటీ, అన్న మీరు ఎంతసేపు ఆ విగ్రహం గురించి అంటున్నారు కదా, ఏది కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం గురించి అంటున్నారు కదా అన్న, 369 మందిని చంపినటువంటి రాక్షసుడు, ఆ రాక్షసుని ఉట్టిగా పంపించొద్దన్న, 369 ముక్కలు చేసి గోదావరి నదిలో పడేయాలి అని చెప్పని మాట్లాడుతున్నారు. పిల్లలకు పెరిగింది అది వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా గదేందని కథ తెలంగాణ సమాజము అబ్జర్వ్ చేస్తున్నది. ఈ విగ్రహాలు ఇవన్నీ పెట్టుడు ఏంటంటే ఆధిపత్యాన్ని చూపించేటువంటి ప్రయత్నంలో భాగమే. ఇంకోటి దాంట్లో మనల్ని చిన్న చూపు చూపించినట్టుగా, మనల్ని నీచంగా చూపించినట్టుగా, మనల్ని హీనంగా చూపించేటువంటి ప్రయత్నము ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉన్నటువంటి మన తెలంగాణ పాలకులు కూడా వాళ్ళతోని వత్తాసు కలిపి చేస్తున్నారు. ఒక ముచ్చట చెప్తా ఈ సందర్భంలో, ఇంతకుముందు మురళీ మనోహర్ గారి దానికి రిలేటెడ్, చిన్న కులాలయి, పేద కులాలయి, శ్రామిక కులాలై, వృత్తి కులాలై మొత్తం సర్వనాశనం అవుతున్నాయని చెప్పి మాట్లాడింది ఆయన మనతోటి. ఇది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇది మాట్లాడింది మనతోని, ఈ మార్వాడోళ్ళు వచ్చి మొత్తం నాశనం పట్టిస్తున్నారు ఇదంతా అన్నోడు. ఇవాళ మేమైతే అదే మాట మాట్లాడుతున్నాం. నువ్వు ఆ కులాలకెళ్ళి వచ్చినోనివే కదా, కానీ నీ నోరు ఇవాళ ఎందుకు బంద్ అయిందంటే నువ్వు ఎన్ని కలెక్షన్ చేసుకున్నావు, కలెక్షన్ చేసుకున్న వాళ్ళకి ఆలోచన వస్తుందని చెప్పదలుచుకున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. సో ఇది ఓవరాల్గా జరుగుతున్న ఇష్యూస్ మీద ఒక చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.